హాయ్ అండి. వెల్కమ్ టు బెజవాడ అమ్మాయి ఛానల్. ఈరోజు నేను మీషోలోంచి ఆర్డర్ చేసిన ఒక ప్రోడక్ట్‌ని రివ్యూ చేయబోతున్నాను. అండ్ దానికి రేటింగ్ కూడా ఇస్తానండి యూజ్ చేసిన తర్వాత. ఇది చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మన దగ్గర సిజర్ ఇంకా అలాంటివి ఉండవు కాబట్టి ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేయాలన్నా ఆర్ వన్స్ ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సీల్ చేయాలన్నా ఇది చాలా యూజ్ అవుతుందండి. అదేంటనుకుంటున్నారా? పోర్టబుల్ సీలింగ్ మెషిన్ అండి. సో ఈ పోర్టబుల్ సీలింగ్ మెషిన్ ఇప్పుడు ఎంత వరకు వర్క్ అవుతుందన్నది జస్ట్ ఒక ట్రయల్ చేసి నేను మీకు రేటింగ్ ఇస్తాను. లెట్స్ ట్రై ఇట్. సో ఇప్పుడు నేను కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అనేవి తీసుకున్నానండి. ఫస్ట్ అసలొచ్చేసి ఇది 2 రకాలుగా యూజ్ అవుతుందని చెప్పాను కదా! సో దీనికి 2 బటన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బటన్ వచ్చేసి సీలింగ్ చేయడానికి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కట్ చేయడానికండి. ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాను కదా! అందులో పైన ఉన్నది సీల్ చేయడం కోసం, కింద ఉన్న బటన్ కట్ చేయడం కోసం. సో ఇప్పుడు నేను ఒక ఫస్ట్ థిన్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని సైడ్ సీల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదేంటంటే సీల్ చేసిన తర్వాత ఫ్రంట్ ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా మనకి వేస్టేజ్ అండి పోతుంది. ఇప్పుడు మీరు గనుక అక్కడ చూసినట్టయితే బ్యాగ్ అనేది కింద సీల్ అయి ఉంది. అండ్ పైన ఉన్న పార్ట్ ఇంకా వేస్ట్ అనమాట. సో ఇదే ప్రాసెస్‌లో గనుక మనం కవర్ మొత్తం చేసుంటే ఆ సైడ్ పార్ట్ అనేది మొత్తం వేస్టేజ్. మిగతాదంతా సీల్ అవుతుందండి ఇది. సో ఇప్పుడు థిన్నే కాకుండా థిక్ మీద కూడా వర్క్ అవుతుందా లేదా అని నాకు డౌట్ వచ్చింది. అందుకే థిక్ మీద కూడా ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక థిక్ పాలిథిన్ కవర్ ఓపెన్ చేసింది కదండీ! దాన్ని సీల్ చేయబోతున్నాను. నేను పూర్తిగా చేయలేదండి. బట్ పూర్తిగా చేసినా సరే అది వర్క్ అవుతుంది. మీరు గనుక అక్కడ చూసినట్టయితే సీల్ అయ్యింది. ఓపెన్ అవ్వడం లేదు కవర్ అనేది. ఎక్కడైతే నేను గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నానో అక్కడ బ్యాగ్ అనేది ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు అదే దాన్ని నేను సెకండ్ ఆప్షన్‌కి యూజ్ చేయబోతున్నాను. సెకండ్ ఆప్షన్ అనేది కట్టర్. సో ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని ట్రై చేశానండి. నేను ఒక్కదాన్నే ట్రై చేశాను. బట్ ఇట్ డజంట్ వర్క్. సో అందుకని మా మదర్ హెల్ప్ తీసుకున్నానండి. ఎప్పుడైతే ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారో అది బాగా స్ట్రెచ్ అయ్యి పట్టుకుంటున్నాం కాబట్టి వెంటనే కట్ అయింది. మీరు గనుక ఇప్పుడు చూసినట్టయితే బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఒక చిన్న మెషిన్ అనేది క్యారీ చేయడం ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. ఇది చాలా ఫ్రెండ్లీ టు క్యారీ అనమాట. ఎక్కడికైనా మనం బ్యాగ్‌లో సైడ్ పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. వన్స్ ఆ సైడ్ బటన్ అనేది ఆఫ్ చేసేస్తే ఇంకా అది వర్క్ అవ్వదండి. దీనికి ఛార్జ్ వచ్చేసి సి టైప్. మనం వన్స్ ఛార్జ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది అంటే స్టిల్ ఇట్ ఈస్ ఛార్జింగ్ అని. వన్స్ బ్లింక్ అవ్వడం ఆగిపోయిందంటే ఇట్స్ ఫుల్లీ ఛార్జ్డ్ అండి. సో మీరది చూసుకోవాలి కొంచెం. బట్ నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి అరౌండ్ 160 అలా పడిందండి మీషోలో. ఇది చాలా యూజ్‌ఫుల్. మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ ఆర్ డీఎం మీ.